సంగారెడ్డి జిల్లాలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు మృతి సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక తను మనస్తాపానికి గురై కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం రాజు అయితే అయ్యప్ప మాలాధారణలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే ఆయన మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు గ్రామస్తులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే రాజుకు సైతం కూడా కాంగ్రెస్ అయితే మద్దతుగా నిలిచింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మరో 2 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయనగా కూడా రాజు బలవన్మరణం అయితే సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే తన దగ్గర ఆ సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు డబ్బులు లేవు. సో ఊర్లో వాళ్ళు ఆ మద్దతుదారులు కూడా పలు రకాలుగా డిమాండ్లు చేస్తున్నారు. వాటన్నింటికి ఖర్చు చేసినందుకు తన దగ్గర డబ్బులు లేవు. దీంతోనే మనస్తాపానికి గురై కూడా తను ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లయితే తెలుస్తుంది. అయితే ఇంట్లో సభ్యులు పొలం అమ్మి కూడా ఖర్చు చేయాలంటూ కూడా ఒత్తిడి తెచ్చారు. సో అటు ఇంట్లోనూ ఇటు బయట నుంచి వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేకే ఈ బలవన్మరణానికి రాజు పాల్పడినట్లయితే తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇంకా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏకంగా అటు ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు డబ్బులు లేవని కూడా 4 రోజులుగా కూడా తనైతే ఆవేదనకు గురయ్యాడు. సో దీంతోనే మాలాధారంలో ఉన్నా కూడా సరిగా భోజనం చేయకపోవడం, అటువైపుగా వెళ్ళకపోవడం. సో 4 రోజుల నుంచి కూడా తనైతే తీవ్ర మనస్తాపానికి గురైనట్టయితే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి డిసిషన్ అయితే రాజు తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా వరుసగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అటు గ్రామస్తులతో పాటు తనకి ఎవరైతే మద్దతుగా నిలుస్తున్నారో మద్దతుదారులు అలాగే కుటుంబ సభ్యులను కూడా ఈ ఘటనకు సంబంధించి ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా రాజు బలవన్మరణం పొందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఏదైతే నామినేషన్ వేసిన అనంతరం కూడా మరో 2 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఇలాంటి బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర సంచలనంగా మారిందని చెప్పాలి. మనం చూడొచ్చు ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా సర్పంచ్ ఎన్నికలు ఆ సందడి మొదలైనప్పటి నుంచి కూడా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రీతిలో నామినేషన్లు దాఖలు చేస్తూ వస్తున్నారు. సో కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అవుతున్నాయి, కొన్ని చోట్ల అయితే పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి, కొన్ని చోట్ల వేలం పాటలు వేసుకుంటున్నారు. సో అలాంటి తరుణంలో ఒక్కసారిగా ఏకంగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిన అనంతరం సో ఊరు కోసం పలు హామీలు ఇచ్చి కూడా ఈ నామినేషన్లు అయితే వేస్తున్నారు జనం. సో అయితే కాంగ్రెస్ కూడా మద్దతు పలికిన అనంతరం కూడా తన మద్దతు ఉంటుంది. ఒక సర్పంచ్ అభ్యర్థిగా వేసిన తర్వాత కూడా సో పార్టీ నుంచి కూడా సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అలాంటిది ఈ రోజు ఆ రాజు బలవన్మరణం కాస్త సంచలనంగా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. అటు కేవలం సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో కూడా ఖర్చు చేసేందుకు డబ్బులు లేవు, అటు మద్దతుదారుల నుంచి కూడా పలు డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. సో దీంతో మనస్తాపం చెందే రాజు అయితే బలవన్మరణం పొందినట్టయితే తెలుస్తుంది. అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? అటు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? మన పీపడపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున పోటీ చేస్తున్న రాజు ఎవరైతే ఉన్నారో ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెన్సేషనల్ గా మారింది. అంటే సర్పంచ్ గా పోటీ చేసి ప్రజాసేవ చేసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటా అని చెప్పి రాజు ముందుకు రావడం జరిగింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడ 3 వ్యక్తులు కూడా పోటీ దిగి నామినేషన్ వేయడం తోటి ఆ రాజు గతంలో హైదరాబాద్ లో ఒక పెట్రోల్ పంప్ లో పనిచేసేవాడు. అక్కడ పనిచేసిన సమయంలో వచ్చిన డబ్బులు ఇంటికి ఖర్చు అయింది. ఆ తర్వాత కూడా వ్యవసాయ పొలం అమ్మి పెట్టాలన్నా లేకుంటే అంటే ఓటర్లు కుల సంఘాలు వాళ్ళు చేసిన ప్రధాన డిమాండ్ల వల్ల తాను 5 లక్షలు 10 లక్షలు ఇస్తే ఒకవేళ ఓటమి చెందితే ఉన్న పొలం పోతుంది. ఆ తర్వాత మనోవేదన గురి అయి ప్రజల్లో తలెత్తుకోలేకపోవడం జరుగుతుందా, లేకుంటే నేను ఓడిపోతే ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుందని చెప్పి ఒక అయ్యప్ప మాలదారిలో ఉండి అతను ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు అదే ద్వారా పోలీసుల ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత కూడా తన ఫ్రెండ్స్ ఆ తర్వాత పార్టీకి సంబంధించిన మరికొందరు కూడా అతనికి మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. ఓడిపోయినా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ప్రజాసేవ చేస్తామని ముందుకొచ్చాం కనుక ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా ఒక్కొక్కరు కుల సంఘాలకు లేకుంటే అక్కడ ఆ ఓటర్లను బట్టి లక్షలు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా వ్యవసాయ పొలం అమ్మినా కానీ అవి డబ్బులు సరిపోతాయా లేదా, లేకుంటే ఎదుటిపాటి వాళ్ళు పెట్టే ఖర్చుకు నేను తట్టుకుంటానా లేదా అని కూడా ఆందోళనకు గురైనట్లుగా తెలుస్తుంది. దాంతో పాటు ఆ మధ్యలో ఒకరిద్దరితో కొంత ఘర్షణ అంటే నేను ఏకాభిప్రాయం అయితేనే వచ్చి నిలబడతాను, లేకుంటే నాకు ఊరందరూ సపోర్ట్ ఇస్తే నిలబడతానని చెప్పినా కానీ వాళ్ళంతా వినకపోవడం. ఆ తర్వాత నామినేషన్ వేసిన తర్వాత అతనికి ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళు తప్ప మిగతాలు కూడా ఆ గ్రామస్తులు కూడా కలిసి రాకపోవడం ఇదంతా కూడా అతనికి కుంగదీసినట్లు మనోవేదన గురైనట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు కూడా మనము ఒకవేళ నిలబడ్డావు పోటీ చేస్తావు వ్యవసాయ పొలం అమ్మి కూడా మనం గెలిచే ప్రయత్నం చేద్దామని చెప్పినాకైనా అతను శంషద్దన్పూర్కి వెళ్ళి అక్కడ మాలధారణ ఉండి అక్కడ ఆ కార్యక్రమాలకు వెళ్తున్నానని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 3-4 రోజుల నుంచి కూడా ఆయన భోజనం చేయకుండా మనోవేదనలు ఉండి ఈ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. నిజంగా
ఒక్కొక్కరు మాత్రం 5 నుంచి 10 లక్షలు డిమాండ్ చేశారట. అంటే ఒక కుల సంఘానికి ఒక యజమాని లేకుంటే వాళ్ళ అధ్యక్షులు ఉంటారు, వాళ్ళంతా కూడా పిలిపించి మా ఓట్లు ఉన్నాయి, మా 100 ఓట్లు ఉన్నాయి, మా 200 ఓట్లు ఉన్నాయి, మాకు 5 నుంచి 10 లక్షలు ఇస్తామంటే ఇలాంటి ఆ గ్రామంలో ఎంతమందికి నేను ఇవ్వగలను, నిజంగా పేద ప్రజలకు సేవ చేయాలని వస్తే నేను డబ్బులు పెట్టి ఖర్చు పెట్టగలనా, పెడితే నేను గెలవగలనా, గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయాలి, ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చే డబ్బులు ఒకవేళ అందించలేకపోతే నేను ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలను అని ఇవన్నీ కూడా మనోవేదనలో మనసులో మెదిలినట్లు, ఆ తర్వాత కూడా తను అవిటికి నిజంగా వచ్చిన తర్వాత అంటే ఎలాంటి గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఒక రాజు ఆ కుటుంబం అంటే ఆ పెట్రోల్ పంపులో ఆ కుటుంబ పోషణ కోసం ఏదైతే జీతం ఉండే అతను బతుకుతున్నాడో గ్రామానికి వచ్చిన తర్వాత నిలబెట్టడం, ఆ తర్వాత అతని దగ్గర డబ్బులు లేకపోవడము, ఆ మాలదారిలో ఉన్నతోనే ఆత్మహత్య చేసుకోవడం, ఇవన్నీ కూడా అక్కడ పీపడపల్లి గ్రామంలో విషాదచారాలు అనుకున్నాయి. ఆ తర్వాత గ్రామస్తులకు కూడా అంటే ఆ తర్వాత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాస్తవానికి నిజంగా పేద ప్రజలకు సేవ చేయాలని వచ్చిన వాళ్ళకి ఇలాంటి కష్టం ఎదురవుతుందా, లేదంటే ఇక సర్పంచ్ గా పోటీ చేస్తే సొంత డబ్బులు లక్షల కోట్ల వరకు ఖర్చు పెట్టాలన్నా, ఇవన్నీ కూడా అంటే ఒకవేళ ఎన్నికల నియమావళి ప్రకారంగా మాత్రం ఒక అకౌంట్ తీయాలి, అకౌంట్ తీసినాక ఎంత ఖర్చు పెట్టాలి, సర్పంచ్ కి వార్డు మెంబర్ ఎంత పెట్టాలి, అవన్నీ కూడా ఎన్నిక రిటర్నింగ్ అధికారికి చూపించాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా అలాంటి కాకుండా ప్రజల కోరికలు పెరిగిపోతున్నాయి. ఆ తర్వాత కూడా ప్రధాన డిమాండ్లు ఎవరైతే ప్రతిపక్షంగా పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ ఖర్చు పెట్టి ఆ తర్వాత తక్కువ ఖర్చు పెట్టి ఓటమి చెందే అవకాశం ఉంటుంది. కానీ కుంగిపోయి ఇందులోనే ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది. ఒకవేళ వ్యవసాయ పొలం అమ్మినా అది కూడా పోతుంది, రేపు పొద్దున తన కుటుంబ అవసరాలు కూడా వెళ్ళనే పరిస్థితి ఉంది. ఇవన్నిటి కూడా నేను తట్టుకునే పరిస్థితి అని చెప్పి ఆందోళన గురై ఒక అయ్యప్ప మాల ఉండి కూడా ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఒక రాజకీయ వర్గాలతో పాటు ఆ బీపడపల్లిలో ఆందోళన నెలకొన్నది. అంటే వాస్తవానికి ఏ దగ్గరైనా కావచ్చు, చాలా చోట్ల కొన్ని చోట్ల వేలం పాఠాదారు, మరికొన్ని చోట్ల కూడా బడి, దేవాలయం లేకుంటే ఇది రోడ్డు, ఇటువంటి అవసరాల కోసం కొన్ని చోట్ల వాస్తవానికి అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు. కొన్ని చోట్ల కూడా సొంత నిధులు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కూడా ఆ డెవలప్మెంట్ వచ్చిన నిధులు కూడా వాడుకున్న సర్పంచులు ఓడిపోయినా ఆత్మహత్య చేసుకోకుండా ప్రజలకు మాట ఇచ్చి కూడా బతికిన వారు, లేకుంటే నేను ఓడిపోయినా లేకుంటే డబ్బులు రాలేదు కనుక డెవలప్మెంట్ చేయలేదని. కానీ రాజు అలాంటి వ్యక్తి మనస్తత్వం కాకుండా ఒకవేళ నిజంగా నేను ఆ పెట్రోల్ పంపులో పనిచేసి జీవనం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నా, ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక ప్రజలకు ఇచ్చిన మాటకు నిలబెట్టుకోలేకపోతే నేను గెలవకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి ఆందోళనకు గురనే మాత్రమే ఆత్మహత్య చేసుకోవడం తెలుస్తుంది. నిజంగా ఇప్పటి వరకు అయితే ఈ యొక్క వారం రోజుల్లోనే ఆయన నామినేషన్ ఎప్పటి నుంచి ఇప్పటివరకే లక్షలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. మరి లక్షలు అంటే దాదాపు 30-40 లక్షలు అప్పు చేస్తే అవి ఎట్లా ఎలా తిరగాలి, నాకు ఏ విధంగా వస్తాయి, ఆ గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చే ఫండ్స్ ద్వారా ఎలా వాడుకోవడం అవుతుంది, నిజంగా ఇదంతా సాధ్యం అయ్యే పని లేదని చెప్పి ఆందోళనలోనే ఆత్మహత్య చేస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి కుటుంబ సభ్యులు, ఆ తర్వాత గ్రామస్తులు, మిగతా వాళ్ళంతా ఏకాభిప్రాయం వచ్చి నిజంగానే యొక్క ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కావచ్చు, లేకుంటే రాజు మనోవేదన మనసును అర్థం చేసుకున్నట్టుంటే ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా, కాకపోతే కులం అమ్మి కూడా ఆయన సపోర్ట్ ఇచ్చే విధంగా అటు కుటుంబ సభ్యులకు కూడా కొంత ముందుకు రావడం జరిగింది. కానీ కుటుంబ సభ్యులు ఇచ్చిన మాటను కులం అమ్మినా కానీ మిగతా ఎవరైతే ప్రతిపక్షంగా పోటీ చేస్తున్నారో వాళ్ళు పెట్టే లక్షలు పెట్టి ఈ కుల సంఘాలు, మత సంఘాలు, వారికి సంబంధించిన వారికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఖర్చు పెట్టే పరిస్థితిలో రాజు పూర్తిగా ఇబ్బంది పడ్డట్టు తెలుస్తుంది. దాంతో పాటు అప్పు పుట్టి తెచ్చిన తర్వాత కూడా తీర్చే మార్గం లేక ఈ ఆత్మహత్య పాల్పడేట్లుగా అయితే మనకు ఆ కుటుంబ సభ్యుల ద్వారా, పోలీసుల ద్వారా, గ్రామస్తుల ద్వారా కొంత సమాచారం అయితే అందుతుంది. అలక్య ఎస్ దుర్గారెడ్డి, అయితే ఏదైతే బలవన్ మరణానికి పాల్పడే ముందు అటు కుటుంబ సభ్యులతో ఏమన్నా మాట్లాడారా రాజు? సో ఎందుకంటే అటు సన్నిధానం వద్దకు కూడా వెళ్ళలేనట్టు తెలుస్తుంది. సో ఇలా చేసుకోవాలని చెప్పేసి ముందు నుంచి ఏమన్నా ప్లాన్లో ఉన్నారు? ఎందుకంటే అటు కాంగ్రెస్ కూడా మద్దతు పలికినప్పుడు ఒకసారి వారితో కూడా సంప్రదించే ప్రయత్నం చేయలేకపోయాడు అనుకోవచ్చా? అయితే అఖిల వాస్తవం చూసినట్లయితే ఈయన మాలదారంలో ఉన్నాడు కనుక శంషాద్పూర్ దిల్పూర్ పీపిడిపల్లికి కొంచెం ఒక 3-4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ అయ్యప్ప మాలకు సంబంధించిన గుడి ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో చాలా మంది అయ్యప్ప భక్తులు అక్కడ వస్తుంటారు, పూజలు కార్యక్రమాలు పాల్గొంటారు కనుక ఆ కార్యక్రమంలో ఉన్నాడు అనుకున్నారు వీళ్ళంతా. అంటే ఒకవేళ అప్పులు కావాలి లేకుంటే సర్పంచ్ నిలబడ్డ వాస్తవమే, కానీ ఫోన్లో గానో 1-2 రోజుల ముందు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి రాత్రిగా మధ్యాహ్నం కానీ వెళ్ళిపోతున్నాడు. కానీ సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ తర్వాత అతను అయ్యప్ప మాల మీద ఉన్నాడు కనుక వాళ్ళు పూర్తిగా అంటే ఈయన మనోవేదన 3-4 రోజుల నుంచి కూడా ఆయన అన్నం తినడం లేదు, సరిగా మాట్లాడడం లేదు. ఆ తర్వాత ఎన్నికల్లో కొంచెం ఆందోళన గురైన మాట వాస్తవమే, కానీ ఇలాంటి ఆత్మహత్య చేసుకుంటాడు,
నిజంగా ఇంత ఘోరం జరుగుతుందని మేము అసలు ఇక్కడికి ఈ ప్రాంతానికి కాదు, అసలు ఈ హైదరాబాద్ పెట్రోల్ పంప్ నుంచి ఇక్కడికి రాణించే వాళ్ళమే కాదు, అసలు పోటీ నామినేషన్ వేయించే వాళ్ళమే కాదు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పరిమితమవుతున్న విషయం తెలుస్తుంది. వాస్తవాన్ని చూస్తే రాజు మనస్తత్వం మాత్రం చాలా మంచిది. నిజంగా పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో పెట్రోల్ పంపుల జీతం మానుకొని గ్రామానికి రావడం జరిగింది. గ్రామానికి వచ్చిన తర్వాత నామినేషన్ ఇచ్చిన తర్వాత ఓటర్లు వీళ్ళంతా కూడా ఎదుటి పార్టీ వాళ్ళు ఎవరైతే నామినేషన్ ఇచ్చారో వాళ్ళు చేసే ఖర్చు, వాళ్ళు చేసే ప్రలోభాలు, ఆ తర్వాత ఓటర్లు అడిగే డిమాండ్ ప్రధానంగా డబ్బులు, మద్యము, తర్వాత ఇతర అంటే దాదాపు మా సంఘానికి కమ్యూనిటీలు కట్టేయాలి, మాకు సంబంధించిన రోడ్డు వేయాలి, మాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి, గ్రామానికి ఇచ్చిన మాట ప్రతి ఒక్కరు తీర్చాలి. ఏ ఓటర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఈ విధంగా మాట్లాడడం వల్ల ఎన్ని తప్పుకోగలమా, నేను డబ్బులు ఎక్కడికే తేవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలకు సర్పంచ్ ఎన్ని డబ్బులు ఇస్తుంది, ఆ నిధుల ద్వారా మా గ్రామానికి సంబంధించిన ప్రజల పరిష్కారం చేసే దిశగా నేను ఉండగలనా కూడా ఆయనకు మనోవిధంసలు ఎదురయ్యాయి. అంటే రాజకీయ గతంలో ఎప్పుడు కూడా పోటీ చేయలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత పోటీ చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, సపోర్ట్ ఇచ్చింది. కానీ గెలుపు ఓటర్లు ఏ విధంగా ఉన్నా, ఒకవేళ గెలిచినా ఓడిపోయినా కానీ ఆయన చనిపోయి ఆత్మహత్య కానీ ఆందోళన అవకాశం లేకుండా చాలా మంది ఓడిపోతుంటారు. పూర్వం మాత్రమే గెలుస్తున్నారు, పోటీ చేసిన వాళ్ళు 10 మంది 5 మంది, ఇక్కడ మాత్రం పీపల్పల్లిలో ముగ్గురే ఉన్నారు, మరో 2 పోటీలో ఉన్నారు. ఇక్కడ రాజు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు కూడా అంటే ఘర్షణ జరిగిందని కొంత అంతకుముందు ఎవరు ఘర్షణ పడాలని పోలీసులు కూడా ఆ కోణంలో కూడా విచారణ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అయ్యప్ప మహారాజు అంటే వాళ్ళంతా కూడా సన్నిధానంలో కార్యక్రమాలు ఉంటారు, కానీ కుటుంబ సభ్యులంతా ఆ కార్యక్రమంలో ఉన్నాడు అనుకున్నారు. కానీ ఉదయం చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులకు 2 గంటల తర్వాత సమాచారం వచ్చింది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత విషయాలు విని వాళ్ళంతా కూడా ఆ ఆందోళన ప్రతి కన్నీటి పర్యంతం అవుతున్న విషయం తెలుస్తుంది. కానీ ఇప్పటివరకైతే రాష్ట్రంలో చాలా చోట్ల ఇప్పటికి ఎక్కడైనా జరిగిందంటే కూడా నిజంగా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రజలకు హామీ ఇచ్చి ఎక్కడ చేయని వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి విషయం రాజు అలాంటి ఆలోచన లేకుండా నేను మాటిస్తే నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఆత్మహత్య చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలా ఓకే, రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎంత కాస్ట్లీగా మారాయనేది కూడా రాజు బలవన్ మారడంతో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏదైతే అటు ప్రజలకు మేలు చేయాలి, తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో కూడా నామినేషన్ వేసిన రాజుకైతే అటు ప్రత్యర్థుల డిమాండ్లు, ప్రజల డిమాండ్లతో తను ఏకంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో తన దగ్గర డబ్బులు లేక అంత లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టలేని స్థితిలో తను ఉన్నానని, సో ఈ సమయంలో ఏం చేయాలో పాలుపోక ఈ రాజకీయాలు నాకొద్దంటూ కూడా తీవ్ర మనస్తాపం చెందిన రాజు అయితే చెట్టుకు ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడిన విషాద ఘటన మనం చూస్తున్నాము. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకునే అని చెప్పాలి. సో ఏదైతే ఆ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు, కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించింది. సో మరో 2 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అనగా కూడా రాజు తీసుకున్న ఇలాంటి ఒక డిసిషన్ సెన్సేషనల్ గానే మారిందని చెప్పుకోవాలి. సో ఏదైతే అటు సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అనంతరం కూడా తమ గ్రామానికి, తమ ప్రజలకు ఏదో చేయాలి, ముందుకు రావాలనే ఆశతో ఒక నామినేషన్ వేశాడు. అయితే ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లు, ఒత్తిళ్లు, అలాగే ఆ కుల సంఘాల వారిగా కూడా వినిపిస్తున్న డిమాండ్లు ఇవన్నీ నెరవేరుస్తానా లేదా, ఒకవేళ పొలం అమ్మితే దాన్ని మళ్ళీ నేను తెచ్చుకోగలనా, ఒకవేళ నెగ్గిన అనంతరం కూడా ప్రభుత్వం తరపు నుంచి నిధులు వస్తాయా రాదే అనే ఒక సందేహంతో కూడా గత 4-5 రోజులుగా రాజు అయితే తీవ్ర మనస్తాపానికి గురై కేవలం వీటన్నిటినీ కూడా ఎదుర్కోలేకే తనైతే బలవన్ మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే రాజు ఆ మృతితో కూడా ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి.